పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువు, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువు, వందనాలు స్తోత్రాలు. మరి యొక్క వారాన్ని మా జీవితంలో మీరు దయచేసి మమ్మల్ని ప్రేమించి మరి యొక్క పునరుద్ధాన విధాన మీ సన్నిధానంలో ఇటు రీతిగా గడపడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి, మీ దయలో మీ కృపలో వర్ధిల్లడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నా తండ్రి, అలాగే ఆరాధనలో ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, మీ జీవం కలిగిన వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ సహాయం దయచేయండి. మీ ఆత్మ చేత తండ్రి మీ దాసుని నింపమని, నా తండ్రి మీ దాసుని నిలబెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ ప్రజలందరూ మీరు తండ్రి, ఈ ప్రజలందరూ కూడా మీ వారు, మేమంతా మీ వారమే, మీ సొత్తైన జనాంగం. నా తండ్రి మా అందరితో మీరు మాట్లాడమని, మా జీవితాలకు ఏ మాటలైతే అవసరమో, ఏ మాటలైతే నా తండ్రి మా జీవితాలు కట్టడానికి నా తండ్రి మీరు ప్రభువా సిద్ధపరిచి ఉంచారు, ఆ మాటలు తండ్రి మా అందరికీ అనుగ్రహించమని, మీరే మాట్లాడమని, తద్వారా మీ నామానికి మహిమా ఘనత ప్రభావం వచ్చులాగా మీ సహాయం పంపించమని తండ్రి, ఇదిగో ప్రభావ మాకు దీవెనకరంగా తండ్రి, ఇదిగో ప్రభావ ఈ కార్యక్రమాన్ని జరిగించమని, మీ నామానికి మహిమకరంగా తండ్రి నాయన చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి మన యొక్క వారం ఆయన సన్నిధానంలో గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువును సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి మనం చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, 3వ అధ్యాయము 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు. మంచి విషయంలో ఆసక్తి కనుక మీకుంటే మీకు హాని చేసేవాడు ఎవడు అంటే ఎవరు కూడా ఉండడు. మంచి విషయంలో ఆసక్తి, మంచి విషయంలో ఆసక్తి. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఆ మాట ఫిక్స్డ్ యువర్ మైండ్ వాట్ ఈస్ గుడ్. మీ మనస్సును మంచి విషయాలపైన కేంద్రీకరించండి. మీ మనస్సును మంచి విషయాలపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. మంచి విషయాలపైన మీ మనస్సును కేంద్రీకరించండి. మీరు మంచి విషయాలపైన, మంచి వాటిపైన మీరు కేంద్రీకరిస్తే మీకు ఎవరు హాని చేస్తారు? ఏది హాని చేస్తుంది? ఎవరు హాని చేయలేరు, ఏది కూడా హాని చేయలేరు. మనం ఎప్పుడైతే మంచి విషయాలపైన ఆసక్తి ఎప్పుడైతే చేయమో అప్పుడే మనకు హాని జరుగుతుంది, మనకు హాని కలుగుతుంది. ఏది మంచి? మంచి అంటే ఏంటి అసలు? మంచి అంటే ఏంటి అంటే, మంచి అంటే ఏంటి? ఏంటనంటే మంచి అనంటే అతనికి హాని చేయకూడదండి, ఇతనికి హాని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, తినొద్దు, తాగొద్దు, ఇవి మాత్రమే మంచి అనుకుంటున్నారా? కాదు, అవి మాత్రమే మంచి కాదు. మంచి అంటే దేవుని వాక్యము ఏదైతే చెబుతుందో, దేవుని వాక్యంలో ఏదైతే ఉందో, దేవుని వాక్యం పరిధిలో ఏ విషయాలైతే ఉన్నాయో అవే మంచి. మంచి అనగానే మనిషి యొక్క మనసులో ఉన్న మంచి విషయాలు వేరు, మనిషి అనుకునే మంచి వేరు. కానీ మనిషి అనుకునే మంచి అది 100లో 20% మాత్రమే. కానీ దేవుడు
వాక్యంలో ఏదైతే ఆయన నిర్దేశించిన ప్రమాణాలు ఉన్నాయో, ఆయన నిర్దేశించిన విషయాలు ఏదైతే ఉన్నాయో అదే మంచి. అంటే లేఖనాలలో ఉన్న విషయాలు మంచి, లేఖనాలకి బయట ఉన్న విషయాలు అవి మంచిగా అనిపిస్తాయి కానీ అవి పెద్దగా ప్రభావాన్ని ఏమి కూడా చూపించలేవు. కాబట్టి మంచి ఏంటి అని అంటే వాక్యం, లేఖనం ఏం చెప్తుందో అదే మంచి. నైతికత విషయంలో కానీ, లేకపోతే మన ప్రవర్తన విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, చేతల విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ, మన నడవడిక విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే, ఏ కోణంలోనైనా సరే వాక్యం ఏదైతే చెప్తుందో, వాక్యం నిర్దేశించిన ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అవి మంచి సంగతులు. వాటిని మంచి అంటారు. మంచి ఇప్పుడు చూడండి, ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంట? మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి అన్నాడు. మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి అనేది అది దేవుని పరిశుద్ధత కూడా అందులోకి వస్తుంది. దేవుని పరిశుద్ధత అది కూడా మంచి విషయంలో ఉంది అది కూడా. కాబట్టి మంచి అనగానే కేవలం మనుషుల దృష్టిలో ఉన్న మంచి కాదు, అది కాదు. దేవుని దృష్టిలో ఏదైతే మంచి ఉందో అది మనిషి జీవితంలోనికి రావడమే మంచి. దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అది మనిషి జీవితంలోనికి రావడం అది మంచి. అంతేగాని మనిషి కోణంలో నుంచి మంచిని చూడకూడదు. దేవుడి కోణంలో నుంచి, వాక్యం యొక్క కోణంలో నుంచే మంచి అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే మనుషుల కోణంలో నుంచి మంచిని చూస్తే అది మారిపోతుంది. అది సందర్భాన్ని బట్టి మారిపోయింది, అవసరాన్ని బట్టి మారిపోయింది. మనుషుల దృష్టిలో మంచి ఎలా మారిపోయిందో తెలుసా? మంచి ఎలా మారిపోయిందంటే, ఒకళ్ళు మనకు మంచి చేశారనుకోండి, వాళ్ళకు మనం మంచి చేస్తాం. ఒకళ్ళు మనకి కీడు చేశారనుకోండి, వాళ్ళకు మనం కీడు చేస్తాం. అప్పుడు ఏంటంటే, అవును ఆయన నాకు ఇలా చేశాడు కాబట్టి నేను ఆయన చేశాను. నేను చేసిన తప్పేముంది ఇందులో? ఆయన ఇలా చేశాడు, నేను కూడా అలా చేశాను. తప్పేముంది ఇక్కడ? లోకానికి అది ఎలా కనిపించిందంటే కరెక్ట్ సమన్యాయం ఉంది. ఎందుకంటే అతను డ్యామేజ్ చేశాడు కాబట్టి ఆయనది ఇతను డ్యామేజ్ చేశాడు, ఇది సమన్యాయం. కానీ అది దేవుని కోణంలో అది మంచి కాదు. అందుకోసమే మంచి అనేది దేవుని కోణంలో నుంచే రావాలి, దేవుని దగ్గర నుంచే రావాలి. కాబట్టి మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మిమ్మల్ని ఎవరు హాని చేస్తారు అని వాక్యం చెప్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చరిత్ర అంశాన్ని ఈ ఉదయకాల సమయం మనం ధ్యానించుకుందాం. అంతకుముందు ఆల్రెడీ ఒకవేళ దీని గురించి మీరు విని ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయము 1 నుంచి మనము 13 వచనాలు, 1 నుంచి ఈ అధ్యాయం అంతా కూడా 17 వచనాలే ఉన్నాయి. అవసరాన్ని బట్టి మనం అన్ని కూడా చదువుకుందాము. ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. నేను చదువుతాను, మొదటి వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్లో చూడండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు
బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పేరుతో కలుసుకొనిన తన వశములోనున్న వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన సహోదరులకు యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్టు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాము ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మండించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధానము నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును. ఎలానగా అతడు తన దేవుని యందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రీ. అతడు సిమియోనీయులలో తన పితరుల కుటుంబములకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కోజ్బీ. ఆమె షూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. ఇది ఇశ్రాయేలీల అరణ్య యాత్ర చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన సందర్భం, ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. ఇశ్రాయేలీల ప్రయాణం షిత్తీము దాకా వచ్చింది. అంటే చాలా సమీపంగా వచ్చేసారు వాళ్ళు. కనానులోనికి ఎంటర్ అవ్వడానికి చాలా సమీపముగా వాళ్ళు వచ్చేస్తే ఈ షిత్తీము ప్రాంతము ఎలాంటిది అని అంటే బాగా తుమ్మ చెట్లు. షిత్తీము అంటే అకేషియా అంటే ఏంటి? వాటిని చదివే వాళ్ళకి తెలిసింది. అకేషియా అంటే తుమ్మ జాతి చెట్లు. ఈ షిత్తీము అంటే తుమ్మ చెట్లు, అకేషియా తుమ్మ చెట్లు విస్తారంగా ఉండే ప్రాంతం. ఆ ఏరియా అంతా కూడా ఆ స్థలానికి వీళ్ళు వచ్చారు. ఆ స్థలానికి వీళ్ళు వచ్చి అక్కడ క్యాంపు వేశారు. ఎంతమంది జనాంగము? వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరే సమయానికే 6 లక్షల మంది వీరులు, అంటే పిల్లలు కాక ఇంకా స్త్రీలు ఎంతమందో. కాబట్టి బహుశా ఈ సమయానికి దాదాపుగా ఇంకా జనాభా పెరిగిపోయి ఉంటుంది. 20 లక్షల సుమారుగా అంత జనం మొత్తం కూడా ఆ ఏరియాలో క్యాంపు వేశారు. క్యాంపు వేస్తే ఈ 25వ అధ్యాయానికి ముందు ఇశ్రాయేలీని శపించడానికి మోయాబు రాజు బాలాకు, సిప్పోరు కుమారుడు బాలాకు బిలాము అనే ఒక ప్రవక్తను పిలిపించి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎట్లా చేసినా సరే ఈ జనాంగాన్ని శపించమని చెప్పేసి. ఎందుకంటే బిలాముకు ఉన్న ఆ కాలంలో ప్రత్యేకమైన వరం ఏంటి అనంటే, బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఆ ప్రత్యేకమైన ఆ వరం అనేది ఆ బిలాముకు ఉంది. అప్పుడు బాలాకు ఏం చేశాడంటే, ఇంత గొప్ప సమూహం ఇలాగ వస్తున్నారంటే వీళ్ళ చేతిలో నుంచి
నన్ను తప్పించేవాడు ఇక ఎవడు లేడు, కాబట్టి ఎలాగ వీళ్ళని మట్టు పెట్టాలి ఈ జనాంగాన్ని అని చెప్పేసి ఆ నోట ఈ నోట బిలాము గురించిన వర్తమానం ఇంటి దగ్గరికి వచ్చింది. ఫలానా చోట ఆయన ఉన్నాడు, ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, కాబట్టి ఆయన దగ్గరికి పంపించి కొంతమంది మనుషులను, అంటే ఈయన పంపించాడు కొంతమంది మనుషులను పంపించి, మా రాజుగారు పిలుస్తున్నారు, మరి ఇలా జనాంగం వస్తుందంట, ఫలానా ఐగుప్తు నుంచి వస్తుందంట, ఇశ్రాయేలు జనాంగం అంట, వాళ్ళని శపించాలి అని. అప్పుడు ఈయన అన్నాడు, సర్లే అని చెప్పేసి, నా చేతిలో ఏం లేదు, దేవుడు ఎలా అంటే అలాగే చేస్తాను నేను, కాబట్టి ఈ రాత్రి ఉండండి అని చెప్పేసి ఆ పెద్ద మనుషులతో చెప్పేసి ఆ రాత్రి దేవుడిని అడిగాడు, మరి ఏంటి వెళ్ళమంటావా ఏంటి అని అంటే దేవుడు అన్నాడు వద్దని చెప్పాడు. పొద్దున లేచాడు, పొద్దున లేచిన తర్వాత వాటితో చెప్పాడు, ఏమన్నాడు దేవుడు అని అంటే వెళ్ళొద్దని చెప్పాడు, వెళ్ళిపోండి అన్నాడు. ఆ దేవుడు ఏదంటే అదే, ఆయన వెళ్ళొద్దని చెప్పాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దూరం నుంచి బాలను చూస్తున్నాడు, ఏంటి కథ అని అంటే ఏం లేదు, ఆయన రానని చెప్పాడు, దేవుడు రాత్రి ఆయనతో మాట్లాడాడంట, వెళ్ళొద్దని చెప్పాడంట. సరే అని చెప్పేసి వీళ్ళతో పనవలేదని చెప్పేసి మరలా కొంతమందిని పిలిచాడు, మీరు కాదు ఈసారి అని చెప్పేసి కొంతమందిని పిలిచి, పోయినసారి పంపించిన డబ్బుల కంటే బంగారం కంటే ఇంకా చాలా రెట్లు పంపించాడు వీళ్ళని, ఎట్లా చేసినా సరే బిలాముని తీసుకురండి అని చెప్పేసి. ఇలాగైనా ప్రలోభానికి గురవుతాడేమో అని వాళ్ళు వచ్చారు. ఏంటి విషయం అంటే మా రాజుగారు పిలుస్తున్నారు. అవునా అన్నాడు. అదంతా చూశాడేమో, ఈయనకి లోపల ఆశ కలిగింది. సర్లే ఈ రాత్రి కూడా మీరు ఉండండి, దేవుడు అడుగుతా అన్నాడు. ఏమంటాడో అని చెప్పేసి దేవుడు ఒక్కసారి నో అని చెప్పాడు. ఎన్నిసార్లు అయినా సరే నో, ఇదంతే వెళ్ళిపోండి అనాలి, కానీ ఈ రాత్రి కూడా ఉన్నాను అన్నాడు. సరే ఈ రాత్రి కూడా అడిగాడు, మరి ఏం చేయమంటావు అని అంటే దేవుడికి హృదయాంతరంగాలు తెలుసు కాబట్టి ఈయనకి లోపల వెళ్ళాలని ఉంది, పైన మాత్రం అడుగుతున్నాడు ఏం చేయమంటావు అని. సరే వెళ్ళిపో అన్నాడు. ఇక సంతోషంగా ఆనందంగా గాడిద మీద ఎక్కి శాంతంగా ఆనందంగా వస్తున్నాడు. ఆ గాడిద కొంత దూరం రాంగులోనే ఆ ఒక పెద్ద కత్తి పట్టుకుని ఉన్న దేవుని దూత అడ్డంగా నిలబడటం గాడిద చూసింది. గాడిద వెళ్ళకపోయేసరికి గాడిద కొట్టడం స్టార్ట్ చేశాడు. గాడిద వెళ్ళట్లే. ఇక ఆ గాడిద చిరాకు వచ్చింది. ఇక దేవుడు ఏం చేశాడంటే గాడిదకి మాటిచ్చాడు. ఏంటి పొద్దామని కొడుతున్నావు అని గాడిద మాట్లాడు. ఏంటి మరి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే, అసలు నేను ఒక్క అడుగు ముందుకేస్తే ఏం జరిగిందో తెలుసా అంటే అప్పుడు ఆ దేవుడికి కన్నులు తెరిచాడు. తెరిచేసరికి భయపడిపోయాడు, అయినా వెళ్ళాడు. చూడండి, గాడిద మాట్లాడినప్పుడైనా ఇతనికి వెలగాలి, ఇతని మైండ్ వెలగాలి. ఇదేంటి గాడిద మాట్లాడడం ఏంటి, ఇది ఆశ్చర్యంగా ఉందే, విచిత్రంగా ఉందే అని. కానీ గాడిద మాట్లాడినా కూడా ఇతనికి ఎలాంటి స్పందన రాలేదు అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రలోభానికి లొంగినప్పుడు, పాపం వైపు పరిగెత్తుతూ ఉన్నప్పుడు, లోకాశల వైపు పరిగెత్తుతూ ఉన్నప్పుడు పంది కూడా అందంగానే కనబడింది. ప్రలోభానికి గురవుతూ ఉన్నప్పుడు, పాపం వైపు పరుగులెడుతూ ఉన్నప్పుడు అక్కడ ముందు ప్రమాదం కూడా నీకు చాలా తీయగానే కనిపిస్తూ ఉంటుంది. పాయిజన్ కూడా చాలా తీయగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే విచక్షణ జ్ఞానాన్ని మనిషి కోల్పోతాడు. తనలో ఉన్న ఆ విచక్షణ జ్ఞానం, తనలో ఉన్న ఆ మనస్సాక్షి అనేది పని చేయకుండా పోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. లేకపోతే గాడిద మాట్లాడినప్పుడే ఇతనికి భయం రావాలి. అమ్మో, గాడిద చేత కూడా మాట్లాడించాడనంటే వీళ్ళతో వెళ్ళడం ప్రమాదకరం అని చెప్పేసి నేను రాను, ఇప్పటికే తప్పు చేశానని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవాలి. అలా చేయలేదు, వెళ్ళిపోయాడు. ముందుకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లారు. ఇక చెప్పించు అన్నారు. ఈయన చెప్పిద్దామని చెప్పేసి నిలబడ్డాడు. దీవెనలే వస్తున్నాయి నోట్లో నుంచి. ఒకసారి అయిపోయింది, రెండుసార్లు అయిపోయింది. అక్కడ రాజు కోపం వచ్చేస్తుంది. నేను శపించడానికి పిలిచా, వాళ్ళని దీవించడానికి కాదు. ఈయన దీవించడానికి స్టార్ట్ చేసరికి ఇక అయిపోయింది. అప్పుడు అన్నాడు, అలా కాదు, ఒక ప్లాన్ చెప్తాను నీకు అని చెప్పాడు. ఏంటి అంటే బాలాకును కూర్చోబెట్టి బిలాము ఒక ప్లాన్ ఇచ్చాడు. ఏంటనంటే, అదిగో
ఆ జనాంగం చూసారా, ఆ జనాంగాన్ని నేను శపించలేను. ఒకవేళ నేను శపించిన శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. నేను శపించలేను, కానీ ఒక సలహా అన్నాడు. ఈ సలహా పాటించు, 100% నువ్వు సక్సెస్ అయిపోతావు అన్నాడు. ఏంటంటే ఏం లేదు, మీ బోర్డర్లో మోయాబు స్త్రీలు ఉన్నారా? ఉన్నారు, మోయాబు స్త్రీలు ఉన్నారు. మోయాబు స్త్రీలలో అందమైన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసేయండి. ఎంతమంది అందగత్తెలు ఉన్నారో మోయాబు స్త్రీలలో ఆ అందగత్తెలందరినీ కూడా సెలెక్ట్ చేసేయండి అన్నాడు. సెలెక్ట్ చేశాను. వాళ్ళ దేవుడికి 2 విషయాలు నచ్చవు. ఒకటి విగ్రహారాధన నచ్చదు, 2 వ్యభిచారం నచ్చదు. ఆ ప్రజల చేత గనక వారి చేత నువ్వు విగ్రహారాధన, వారి చేత నీవు వ్యభిచారం చేయించగలిగితే చాలు, నేను చెప్పించవలసిన అవసరం లేదు. వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తాడు. అంటే ఇది ఎలా ఉంది అని అంటే, ఆ చేతికి మట్టి తగలకుండా ఒక మనిషిని ఎలా చంపాలో అనే ప్లానింగ్ ఇస్తున్నాడు. నేనేమి చెప్పించవలసిన అవసరం లేదు, వాళ్ళ దేవుడికి 2 నచ్చవు, కాబట్టి చేసే అన్నాడు. ఈ రెండేదో బాగుంది అనుకొని ఆ మోయాబు స్త్రీలు ఆ బోర్డర్లో ఆ స్త్రీలందరినీ కూడా ఎంతమంది అందగత్తెలైతే ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ ఇశ్రాయేలీల క్యాంపులోనికి పంపారు. క్యాంపులోనికి పంపిన తర్వాత ఆ క్యాంపు ఏంటి, సుమారుగా 20 లక్షల మంది జనాంగం. 20 లక్షల మంది జనాంగం అంటే ఏలూరు జనాభా ఎంత? ఏలూరు జనాభా ఎంత? 2 లక్షలు. 20 లక్షల జనాభా అంటే ఏలూరు కంటే ఇంకా చాలా పెద్దది వాళ్ళ క్యాంపు. మనం ఏమనుకుంటాం, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలోనే ఏదో ఒక చిన్న మంద మన మైండ్లలో ఉంటుందంటే, ఒక చిన్న మంద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఆ చివరే ఆ ముందేమో మోషే గారు ఉన్నారు, వెనకేమో ఈ పెద్దలేదో ఉన్నారు, ఏదో మందలాగా వెళ్తున్నారు అనుకుంటున్నారా? 20 లక్షల మంది. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడే 6 లక్షల మంది కాల్బలం, పిల్లలు గాక స్త్రీలు గాక 20 లక్షల మంది అని అంటే ఎంత పెద్ద సమూహం అది, అంత పెద్ద క్యాంప్ అది. ఆ క్యాంపులో ఒకానొక చివర ఈ మోయాబు స్త్రీలను ఇశ్రాయేలీయుల క్యాంపులోనికి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి హాయ్ బాగున్నారా? బాగున్నాం. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా ఐగుప్తు నుంచి వస్తున్నాం. ఏంటి మీ కథ? ఎందుకు వెళ్ళారు ఐగుప్తుకి? మేము ఎందుకు వెళ్ళాం ఐగుప్తుకి అంటే, మా వెనకాల చరిత్ర ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు, మేము మీకు ఏ రకంగా సహాయపడగలం అనేసరికి ఇలా ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట కలిపి వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్, స్నేహం కుదిరిపోయింది. అది ఎన్ని రోజులు ఆ కార్యం జరిగిందో మనకు అక్కడ లేదు, ఎన్ని రోజులు వాళ్ళని ప్రేరేపించారో మనకు అక్కడ లేదు. కానీ ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట ఇశ్రాయేలీ జనాంగాన్ని వాళ్ళను ప్రేరేపించడం మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి, శోధన మనల్ని ఒకేసారి పాపంలోనికి లాగదు. ఫస్ట్ శోధించబడుతూ ఉంటాం. తర్వాత మనం అవకాశం ఇస్తున్న కొలది ఒకేసారి గుంజుకునిద్ది, మనం లాగింది. ఒక్కసారి శోధించబడంలోనే పాపం వైపుకు లాగబడం. శోధన మనల్ని అది గుచ్చుతా ఉంటుంది, లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు పూర్తి బలహీనుడు అయిపోతావో అప్పుడు ఒకేసారి గుంజుకొని వెళ్ళిపోయింది. వీళ్ళని కూడా ప్రేరేపించిన తర్వాత వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఇక మా దేవతల దగ్గర భోజనాలకు వస్తారా? ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు భోజనాలు చేసే ముందు వాళ్ళ దేవతల దగ్గర పెట్టి దాన్ని పూజించి వాళ్ళు భోజనాలు చేసే అలవాటు. ఇక వీళ్ళు చాలా అందగత్తెలు కదా, వీళ్ళు ఆ విగ్రహాల దగ్గర భోజనం పెట్టి వీళ్ళకి పెట్టారు, వీళ్ళు తినేశారు. ఆ తర్వాత ఇంకేముంది, ఇక మీతో మేము ఎలాంటి పని చేయడానికైనా మేము సిద్ధమే అని చెప్పేసరికి అలాగా ఇశ్రాయేలీను విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపుకు నడిపించేశారు. ఇదొక పెద్ద ట్రాప్. ఇది వాళ్ళందరినీ నడిపించేశారు. ఇంకా దేవుని తెగులు ప్రారంభమై పట్టా చచ్చిపోతున్నారు మొత్తం పాఠ్యంలో. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది.
కబురు వచ్చేస్తుంది, ఉరికొచ్చేస్తున్నారు. మా ఇంట్లో చచ్చిపోయాడు, మా ఇంట్లో చచ్చిపోయాడు, మా ఇంట్లో చచ్చిపోయాడు, ఆ ఇంట్లో చచ్చిపోయాడు, ఆ ఊళ్ళో చచ్చిపోయాడు. అసలు ఎందుకు చేస్తున్నారు అర్థం కావాలి. ఏంటి జరిగింది? ఎందుకంటే ఇక్కడ నాయకుడు ఇక్కడ ఉన్నాడు, జనాభా అంతా కూడా 20 లక్షల మంది అని అంటే అది ఎవరి చిన్నదా, అది చిన్న గుంప, అది చిన్న మంద, అది కబురు వచ్చేస్తుంది, సమాధానం అది వచ్చేస్తుంది. అసలు ఏంటి 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 ఏం జరుగుతుంది అలా చూస్తున్నాడు. తెగులు ప్రారంభమైంది. దేవుడు మోషతో మాట్లాడాడు. వాళ్ళు విగ్రహారాధన, వాళ్ళు వ్యభిచారం, ఈ రెండు కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలు పెద్దల్లో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఎవరైతే ఆ బయలు పోయారు అంటే చచ్చిన వారి మాంసమును, వాళ్ళకు పూజ చేసిన వారి మాంసము, వాళ్ళ భోజన ద్రవ్యాలను ఎవరెవరైతే తిన్నారో ఆ నాయకులందరినీ తీసుకుని వచ్చేసి మొత్తాన్ని సూర్యునికి ఎదురుగా ఉరి చంపి అన్నాడు. వాళ్ళని తీసుకొచ్చాడు. అది అలా జరుగుతూనే ఉంది. వెంటనే ఒకడు చాలా చాలా భయంకరమైన సాహసోపేతమైన ఒక కార్యాన్ని చేశాడు. చూడండి, వాళ్ళంతా చచ్చిపోతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అక్కడ మోషే కూడా ఉన్నాడు, వాళ్ళ నాయకుడు కూడా అక్కడే ఉన్నాడు, క్యాంప్ అంతా కూడా అక్కడే ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ఒకడు చూడండి ఏం చేశాడు. 6వ వచనం చూడండి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏర్పరచబడిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. అసలు ఇక్కడ చూడండి, ఇతని పేరు ఏంటంట? ఇతని పేరేంటి? ఈ మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చిన ఆయన పేరేంటి? జిమ్రీ. 14వ వచనం, చంపబడిన వాని పేరు జిమ్రీ. ఎవరు? ఈ మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చిన ఆయన పేరు ఎవరు? జిమ్రీ. ఏంటి? జిమ్రీ. ఎవరెవరైతే తోడుకుని వచ్చాడు? మోషే కన్నుల ఎదుట అక్కడ వాళ్ళ నాయకుడు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ ఏర్పరచబడిన సర్వ సమాజం అక్కడే ఉంది. తన సహోదరులు అక్కడే ఉన్నారు. వాళ్ళ కన్నుల ఎదుట ఒక అందమైన విద్యార్థి స్త్రీని తోడుకుని వచ్చి వాళ్ళ ఎదురుగానే ఆ గుడారంలో తీసుకుని వెళ్తున్నాడు. ఆ గుడారంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, పాపం ఒక మనిషిని ఎలాగ మారుస్తుందంటే, పాపం ఒక మనిషిని పిచ్చివాడిలాగా మారుస్తుంది. పాపం ఒక మనిషి యొక్క మనస్సాక్షి పనిచేయకుండా చేస్తుంది. పాపం ఒక మనిషిని ఎలాగ మారుస్తుందంటే, అక్కడేమో ఆ చచ్చిపోయిన వాళ్ళందరి కుటుంబాలు రోధిస్తూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా, వాళ్ళ సహోదరులందరూ అక్కడే ఉన్నాడా, వాళ్ళ నాయకుడు అక్కడే ఉన్నాడా, కానీ ఈడేం చేస్తున్నాడు? ఒక స్త్రీని అందరికన్నా ఎదుట ధైర్యంగా గుడారంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే చూడండి, దేవుని భయం గాని, దైవజనుల భయం గాని, పెద్దల భయం గాని, ప్రజల భయం గాని, తమ సహోదరుల భయం గాని ఏది కూడా వీడికి లేనట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే పాపంలో ఉన్న వ్యక్తి, దురాశ చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి, అతనికి నా ముందు ఎవడున్నాడా, నా ముందు నా తల్లి ఉందా, నా ముందు నా తండ్రి ఉన్నాడా, నా ముందు నా సేవకుడు ఉన్నాడా, నా ముందు నా సంఘం ఉందా, నా ముందు నా సహోదరులు ఉన్నారా, మా కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉంది, మా కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితి ఉందా, అదంతా వాడికి అనవసరం. ఇక్కడ కూడా అక్కడ వాళ్ళంతా చచ్చిపోయారు, ఏడుస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే, మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా చచ్చిపోతే, మన ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా చచ్చిపోతే అన్నం తిని బుద్ధైదా, తాగి బుద్ధైదా,
నిద్ర వచ్చిందా? రాదు. కానీ చూడండి, వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటే ఈయన ఆ మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చి చక్కగా గుడారంలోకి వెళ్తున్నాడు. గుడారంలోనికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు యవ్వనస్తుల పరిస్థితి కూడా ఇదే. ఈ రోజుల్లో ఉన్న యవ్వనస్తుల పరిస్థితి మాత్రమే కాదు, పెద్దవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. పెద్దవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. అయ్యో, నేను ఈ పని చేస్తే నా పిల్లల ముందు రేపు నేను వాళ్ళకి ఏం చెప్పగలను? నా ఇంట్లో నేను తాగి నా ఇంటికి వస్తే నా పిల్లలతో నేను రేపు ఏం మాట్లాడగలను? వాళ్ళకి ఏం మంచి చెప్పగలను? వాళ్ళు నా మాటలు ఏమైనా వింటారా అనే స్పృహ తాగేవాడికి ఉండదు. నేను ఈ పని చేసి వస్తే నేను చేసుకున్న నా భర్త ఎదుట కానీ నా భార్య ఎదుట కానీ నేను ఎలా ముఖం చూపించగలను అనే స్పృహ ఈ పాపం చేసేవాడికి ఉండదు. నేను ఇలాగ చేస్తే నా తల్లిదండ్రులు నన్ను కని పెంచారు కదా, నా తల్లిదండ్రులు ఇప్పటి వరకు నన్ను చూసుకున్నారు కదా, ఇప్పుడు వీడిని కానీ ఈమెను కానీ నా తల్లి ఎదుట కానీ నా తండ్రి ఎదుట కానీ తీసుకుని వెళ్తే అసలు నేను వాడికి ఏమని సమాధానం చెప్పగలను? వాడైనా నన్ను అంటే అనే స్పృహ ఈ పాపపు మత్తులో ఉన్న వాళ్ళకు ఉండదు. నా ఇష్టం అంటే బరి తెగింపు కలిగిన జీవితాలు. పాపంలో ఉన్నవాడు బరి తెగిస్తాడు, దేనికైనా బరి తెగిస్తాడు. బరి తెగింపు కలిగిన జీవితం. దేవుని భయం ఉండదు, సేవకుల భయం ఉండదు, సంఘం భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, సహోదరుల భయం ఉండదు. ఎవరి భయం ఆయనకు అవసరం లేదు, ఎవరితో కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన పాపం చేయడమే, ఆయన ఆనందించడమే కావాలి అంతే. ఇక్కడ ఈ జిమ్రీ పరిస్థితి కూడా అదే. తెగులు సోకి ఆ క్యాంపులో అప్పటికే 24,000 మంది చచ్చిపోయారు. 24,000 మంది తెగులతో చస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటే అసలు ఎలా అనిపించింది ఆ మనసు నీకు? ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. అమ్మా చదవండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరము కలదు. తమ తండ్రిని తమ తల్లిని శపించడం, దీవించలేకపోవడం, వాళ్ళని గౌరవించలేని తరం. అందుకోసమే ఈరోజు అన్ని ఇష్టాలు ఎవరిదంటే తల్లిదండ్రులు కాదు. వాళ్ళు ఏది చెప్తే అది తల్లిదండ్రులు వినాలి అంతే. వాళ్ళు ఏది చెప్తే అది తల్లిదండ్రులు వినాలి. అలాగే మార్చేస్తున్నారు, అలాగే శాస్త్రం చేస్తున్నారు. ఈరోజు బట్టలు అమ్మ ఇది తీసుకోమనంటే అది నాకు నచ్చలే, అదిగో ఆ డిజైన్ బాగుంది అదే కావాలి. ఆ తర్వాత అమ్మ జాగ్రత్తగా చదువుకో అని చెప్పేసి పంపిస్తారు. నాయన జాగ్రత్తగా చదువుకో అని చెప్పేసి, చెడు సాహసాలు ఏం చేయకే అని చెప్పేసి వాడికి డబ్బులు ఇచ్చి, బట్టలు కొనిచ్చి, పుస్తకాలు కొనిచ్చి, కాలేజీ ఫీజులు ఇచ్చి, హాస్టల్ బిల్లు కట్టి, ఆ తర్వాత ఒకవేళ బస్సు ఉంటే బస్సు డబ్బులు కూడా ఇచ్చేసి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్లు మొదలై కాలేజీలకు వెళ్లకుండా సినిమాలు షికారులకు తిరిగి ఫ్రెండ్షిప్లతో తిరిగి 4 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాల్సిన ఆ కోర్సు 4 సంవత్సరాలు అయ్యేసరికి సబ్జెక్టులన్నీ కూడా వెనకాల మిగిలించేసుకొని ఆ తర్వాత అటు ఇంటికి రాలేక ఇటు అక్కడ ఉండలేక ఆ మరల బయట ఉండి మళ్ళా ఫోన్ చేస్తుంటాడు. వీళ్ళు అనుకుంటారు పాపం మంచిగా చదువుతున్నాడు, మంచిగా చదువుతుందిలే అని వీళ్ళు అనుకుంటారు. అంత కూడా వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత పెళ్లి విషయంలో కూడా వీళ్ళ ఇష్టమే. నాకు వాడు నచ్చాడు, చేస్తారా చేయరా, నాకు ఆమె నచ్చింది
చేయకపోతే చస్తా అంతే. మరి కన్నీ పెంచి 20 సంవత్సరాలు పెద్ద చేసి చదివించి అన్ని చేసి వాళ్ళకేం ఆశలు ఉండవా? వాళ్ళ ఇష్టాలేం ఉండవా? వాళ్ళేమైనా నిన్ను ఒక చెడిపోయిన వాడికి ఇవ్వాలని అనుకుంటారా? అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వవా అంటే ఇవ్వం అంతే. మాకు చేయాల్సిందే. ఇట్లాంటి తరం ఇది. ఇట్లాంటి యవనస్తులు, ఇట్లాంటి మనుషులు, ఇట్లాంటి తరం ఇది. ఇట్లాంటి తరం. ఈ జిమ్రీ కూడా చూడండి, జిమ్రీ కూడా అసలు ఎంత ధైర్యంగా తీసుకుని వచ్చాడు. అక్కడ తమ సేవకుడైన ఆ దైవజనుడైన మోషే గారు అక్కడ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా కూడా అక్కడ ఉంది. అక్కడ ఉంటే అసలు ఎలాగ తీసుకుని వచ్చాడు అంటే, ఈ వ్యభిచారం అనే పాపం, ఈ వ్యభిచారం అనే మత్తు మనిషిని పిచ్చివాడిగా, బుద్ధిహీనుడుగా, మనిషిని ఒక దౌర్భాగ్యకరమైన వాడిగా, మనిషిని ఒక వ్యసనాక్రాంతుడుగా, వ్యసనపరుడుగా చేసేసింది అంతే. అతని కళ్ళ ఎదుట ఎవడు కనిపించడు అంతే. ఎవడు కనిపించాడు అంతే. ఈరోజు ఇంకా ఈ సంస్కృతి ఎలా వస్తుందంటే, అతను ఎలాగైతే తన సహోదరుల ఎదుట, తన సేవకుల ఎదుట, తన 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 సమాజం ఎదుట ఎలాగైతే ఒక స్త్రీని బహిరంగంగా తోడుకొని వచ్చాడో, ఈ రోజు కూడా కల్చర్ ఎలా మారిపోయిందనంటే, ఎలా మారిపోయిందంటే ఇంకా హై స్టాండర్డ్ లోకి వెళ్తే ఒక అబ్బాయిని తీసుకొచ్చి, మమ్మీ ఇతను నా బాయ్ ఫ్రెండ్. మీ బాయ్ ఫ్రెండ్ అమ్మా, ఓకే మంచిది. అట్లా తీసుకొచ్చి, అమ్మా ఈమెను చూసావా, ఈమె నా గర్ల్ ఫ్రెండ్. మంచిదే, మేమిద్దరం ఇప్పుడు డేటింగ్ చేసుకుంటాం, అంటే సహజీవనం చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు నా కల్చర్. అదే జిమ్రీ విషయంలో కూడా అదే తీసుకొచ్చాడు. తీసుకొస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? ఒకే ఒక్క వ్యక్తి గురించి తెలుసుకోవడానికి. ఒకే ఒక్క వ్యక్తి. పైగా ఈ రోజుల్లో పోనీ వయసులో పెద్దవారికైనా గౌరవిస్తారా అని అంటే అది ఉండదు. ఒకసారి తిమోతి పత్రికలో ఏం చెప్పాడో చూడండి. ఒకసారి తిమోతి గారికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించము చాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించము. వృద్ధులను తండ్రిగా భావించి హెచ్చరించు అని చెప్తున్నాడు తిమోతి గారికి, యవనస్తుడైన తిమోతితో. ఈరోజు యవనస్తులు వృద్ధులను గౌరవిస్తారా? ముసలోడా అంటారు, ఇట్రా అంటారు. ఈ ముసలోడికి అసలు పని లేదు, పాట లేదు. ఈ ముసలానికి పని లేదు, పాట లేదు. అసలు గౌరవాలేం లేవు. ఇప్పుడు గౌరవాలేం లేవు. ఒకప్పుడు అనేవాళ్ళంట, అమ్మా నాన్న పేరేంటి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే, ఏమే నీ మొగుడు పేరేంటి, అలాగే నీ ఆయన పేరేంటి, నీ మొగుడు పేరేంటి. ఇక్కడ వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి, ఒక పెద్దవాళ్ళు వినిపిస్తే అతడు నీకు తండ్రి, ఆమె నీకు తల్లి. ఆమెకు ఏదైనా చెప్పాలనుకుంటే మర్యాదపూర్వకంగా చెప్పు. అమ్మా ఇలా కాదు ఇలాగా, నాన్నగారు ఇలా కాదు ఇలాగా, మీరు ఇలా ఉండొద్దు, మీరు ఇలాగే చెప్పవద్దు. ఇలాంటి చాలా విషయాల్లో ఈరోజు లోకమంతా కూడా మారిపోయింది. లోకమంతా కూడా
మారిపోయింది. ఈ పరిస్థితుల్లో అక్కడ సమాజంలో ఇశ్రాయేలీయుల పాలనలో ఈ భయంకరమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు ఒక ఆయన తట్టుకోలేకపోయాడు. ఎవరైనా ఫినెహాసు. చూడండి ఆయన ఏం చేశాడో, చూడండి ఒకసారి. సమాజంలో లేచి ఈటని చేత పట్టుకొని ఆ పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి అనగా ఆ ఇశ్రాయేలీని ఆ మిద్యాను స్త్రీని కడుపులో గుండా దోసుకొని పోనట్లుగా పొడిచాడు. వాళ్ళిద్దరు చంపబడ్డారు. ఆ స్త్రీ పేరేంటి? కోజ్బీ. స్త్రీ పేరు కోజ్బీ. ఈ చచ్చిపోయిన పేరు, ఈ పురుషుని పేరేంటి? జిమ్రీ. పేర్లు కూడా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. జిమ్రీ, కోజ్బీ. చూడండి, అసలు ఫినెహాసు ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం చూడండి. కింద దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి. చదవ. ఎక్కడ నుంచి చదువుతారు అని అంటే 9వ వచనం చదవండి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ చెప్పెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి వారి నా కోపము మండించెను. గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాచక నిబంధనగా అతని సంతానమును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు ఏదైతే ఓర్వలేడో ఆ దానిని ఇతను కూడా ఓర్వలేకపోయాడు. దేవుడు దేన్నైతే ద్వేషిస్తూ ఉన్నాడో ఆ దానిని ఈయన ద్వేషిస్తున్నాడు. అసలు ఇతను యవనస్తుడు, అసలు ఇతను చేయాలి పాపం. అవునా? పెద్దవాడి చేయడం కాదు, పెద్దవాడి సంగతి పక్కన పెట్టండి. ఈయన యవన కాలంలో ఉన్నాడు. అసలు ఆ స్త్రీలతో ఈయన చేయాలి పాపం. కానీ ఈయన జరుగుతున్న ఆ సంభవాలన్నింటిని బట్టి చాలా దిగులుగా కూర్చున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఏంటి విగ్రహారాధన, ఏంటి వ్యభిచారం కరెక్ట్ గా కళ్ళ ముందు కనబడ్డాడు. వెంటనే దేవుడు దేన్నైతే తట్టుకోలేడో, దేవుడు దేన్నైతే సహించలేడో ఆ విషయాన్ని ఈయన సహించలేకపోయాడు. ఈట తీసుకున్నాడు, వెంటనే వెళ్ళి పొడిచి చంపేశాడు ఇద్దరిని. దేవుడు ఈ కార్యాన్ని ఆయన ప్రశంసించాడు, ఆయన మెచ్చుకున్నాడు. అంటే ఈరోజు సంఘానికి, ఈరోజు లోకానికి కూడా ఫినెహాసు లాంటి యవనస్తులు, ఫినెహాసు లాంటి మనుషులు కావాలి. ఎందుకంటే చెడును సహించలేని వారు, అపవిత్రతను సహించలేని వారు, పాపాన్ని సహించలేని యవనస్తులు, పాపాన్ని సహించలేని జనాంగం అలాంటి ప్రజల కోసమే, అలాంటి యవ్వనస్తుల కోసమే, అలాంటి మనుషుల కోసమే దేవుడు కూడా చూస్తున్నాడు. ఫినెహాసు లాంటి ఆసక్తి పరులు ఈరోజు లోకానికి, సంఘానికి చాలా అవసరం. కానీ ఫినెహాసు లాంటి వారు కాదు. ఫినెహాసు లాంటి వారు కాకుండా పాపములో చతికిలబడి, పాపము చేత పట్టబడి, పాపము చేత చంపబడి సమాధిలోనికి వెళ్ళిపోతున్న యవ్వనస్తులను చూస్తున్నాం మనం ఈరోజు. గుట్కా, పాన్పరాగులు, సిగరెట్లు, బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు, పోర్నోగ్రఫీలు, బూత్ వీడియోలు, సినిమాల షికారులు, పార్కులు, పబ్జీ గేమ్లు, రెస్టారెంట్లు, అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ఆహారాలు, సరైన టైం లేని సరైన జీవన శైలి లేని జీవనం. ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు, ఎటు వెళ్తాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు.
అస్సలు కూడా మంచి విషయాల మీద దేని మీద ఆసక్తి లేదు ఈ రోజు ఉన్న వాళ్ళకి. చదువు మీద ఆసక్తి, అది ఉంటుందా? అది ఉండదు. సరిగా చదవడు. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఎలాగ కాపీ కొట్టాలి, నా ముందు ఎవడు ఉన్నాడు, నా వెనకాల ఎవడు ఉన్నాడు, ఎలాగ కాపీ కొట్టాలి, ఎక్కడ రాసుకుని వెళ్ళాలి. పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి కూడా హైటెక్ మాస్ కాపీయింగ్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బ్లూటూత్ స్పీకర్లు కనబడకుండా మొత్తం లోపల పెట్టేసుకొని అట్లాంటివి చాలా. ఎందుకు అనంటే చదవం అంతే. మేము చదవం, పాస్ అయిపోవాలి, చదవం అని పాస్ అయిపోవాలి. మొత్తం అలాంటి యవన జనాలు చూడండి. దేవుని పరిశుద్ధత విషయంలో ఎలాగైతే రాజీ పడడో, ఈయన కూడా తన కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు ఈయన చూసి రాజీ పడలేకపోయాడు, సహించలేకపోయాడు. అంటే యవనస్తుడుగా కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, మనందరం కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధత విషయంలో రాజీ పడని జీవితాలు మనం కలిగి ఉంటాం. పరిశుద్ధత విషయంలో రాజీ పడని జీవితాలు అంటే దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో దానిని మనం ప్రేమించడానికి వీల్లేదు. దేవుడు దేన్నైతే ప్రేమించడో దానిని మనం ప్రేమించకూడదు. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దాన్ని కూడా మనం ద్వేషించే వారంగానే ఉండాలి. అప్పుడు దేవుని పరిశుద్ధత మనలో ఉంటున్నట్టు. కానీ చాలాసార్లు మనం దాన్ని ఇష్టం లేదన్నట్లుగానే మనకు ఉంటా ఉంటుంది. కానీ రహస్యంగా ఉన్నప్పుడు దేన్నైతే ఒకప్పుడు మనం ద్వేషించాం అనుకున్నామో, రహస్య జీవితాలుగా మనం ఉన్నప్పుడు దానినే ప్రేమించడానికి మనస్సు ప్రేరేపిస్తూ ఉంటది. అందుకోసమే ఒక ఆయన అంటాడు, అసలు నువ్వు నిజంగా ఎవరో తెలియాలంటే నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు తెలిసిపోతుందంట మనం నిజంగా ఎవరో. మనం రహస్యంగా ఒక గదిలో ఉన్నప్పుడు, రహస్యంగా మనం పడకల మీద ఉన్నప్పుడు, అప్పుడు మనం నిజంగా ఎవరమో అప్పుడు తెలుస్తుందంట. అప్పుడు తెలుస్తుంది. ఈ ఫినెహాసు ఎవరో తెలుసా? ఫినెహాసు యొక్క సంతతి చూడండి. ఇతని సంతతి ఏ సంతతిలో నుంచి వచ్చాడు ఈయన? ఒకసారి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం చదవండి. లేవి కుమారులు గెర్షోము, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఎవరి మనవడినా? అహరోను మనవడు. అంటే మోషే గారికి కూడా ఏమవుతాడినా? మనవడే. ప్రవక్త అయిన మోషేకు కూడా ఈయన మనవడే. ఏ గోత్రమైనా? లేవి గోత్రం. లేవి గోత్రం. ఫినెహాసు అంటే దేవోక్తి అని అర్థం. దేవోక్తి, ఫినెహాసు దేవోక్తి. ఇతని జీవితం నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటని చెప్పండి. మొదటి విషయం ఏంటి? ధైర్యము కలిగి పనిచేయి. సమాజం అంతా కూడా చూస్తుంది, ఎవడేం చేయట్లే, ఈట పట్టుకున్నాడు నేను ఒక్కడే వేసి. ఈట పట్టుకొని వాళ్ళ వెంట నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు
ఆ ఆ గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తున్నప్పుడు ఒక్క దెబ్బలు పొడిచాడు ఇద్దరిని. ధైర్యం కలిగి పనిచేయాలి. మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుడు కూడా ధైర్యవంతుల్ని ఇష్టపడతాడు. అందుకోసమే నరకానికి వెళ్ళే వాళ్ళ జాబితాలో మొట్టమొదటి జాబితా ఎవరు? పిరికివారు. అసలు పిరికితనం అనేది దేవునికి నచ్చని విషయం. అది ఒకవేళ నిజంగా మనలో పిరికితనం ఉందనుకోండి, మనలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, అది దురాత్మ. ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. మనలో కనుక పిరికితనం ఉంటే అది దురాత్మ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, తిమోతి గారికి రాసిన పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడంట? దేవుడు మనకి ఇచ్చిన ఆత్మకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 1 శక్తి, 2 ప్రేమ, 3 ఇంద్రియ నిగ్రహము, 4వది పిరికితనము లేని ఆత్మ. పిరికితనము లేని ఆత్మ. శక్తి, చాలా బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి. చాలాసార్లు నేను బలహీనంగా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు నా చేత కాదు అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు నేను వెళ్ళలేను అని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని జయించు. అది నీకు వచ్చింది అని అంటే నీవు అక్కడే ఉండిపోమని కాదు. నీకు అది వచ్చింది అని అంటే నువ్వు కూర్చొని మూలలో కూర్చొని అక్కడే కూలబడిపోమని అర్థం కాదు. దాన్ని జయించమని దేవుడు అనుమతించాడు. దాన్ని జయించు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయి, దేవుని సహాయం కోసం కనిపెట్టు, లే, ధైర్యం తెచ్చుకో, బయలుదేరు. అంతేగాని నాకు చేత కావట్లేదండి, నాకు ఇది లేదండి, నాకు బలహీనంగా ఉందండి, రానంటే నీ జీవితం ఎప్పుడు ఇక అక్కడే ఆ సర్కిల్లోనే ఉంటుంది. అంతే, అది దాటి బయటకు రావు. అంతే. ప్రేమ, అందరినీ ప్రేమించడం, సంఘంలో ఉన్నవారిని, సంఘానికి వెలుపల ఉన్నవారిని, అది దేవుని లక్షణం. అది దైవత్వం. అది ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ పవర్, సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్. ఇది చేయొద్దు అన్నట్టు చేయొద్దు అంతే. అటు చూడొద్దు అన్నట్టు చూడొద్దు అంతే. నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకునే శక్తిని కలిగి ఉండడం. మనస్సు మాట నీవు వినడం కాదు, నీ మాట మనస్సు వినాలి. దాని గురించి ఆలోచించాలి అంటే ఆలోచించాలంతే. దాని గురించి ఆలోచించవద్దు అని అంటే ఆలోచించకూడదు అంతే. ఆ కెపాసిటీ, ఆ సెల్ఫ్ కంట్రోల్ పవర్, ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి నువ్వు పొందుకోవాలి. అది పొందుకోలేనంత వరకు దేవుని ఆత్మీయలో పనిచేయట్లేదని అర్థం. సింపుల్. ఎందుకు ఇచ్చాడది? ఊరకనే రాశాడు అనుకుంటున్నారా? అవి ఇంద్రియ నిగ్రహము అంటే కంట్రోల్, మాట విషయంలో కంట్రోల్, ఆలోచన విషయంలో కంట్రోల్. అవన్నీ కూడా నీ ఆత్మ స్వాధీనంలో ఉండాలి. మన ఆత్మ దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండాలి. ఈ మాట మాట్లాడాలి అంటే ఆ మాట మాట్లాడాలి. ఈ మాట నాకు అవసరం లేదు అంటే అవసరం లేదు అంతే. ఈ విషయమైన ఆలోచించాలి అంటే ఆలోచించాలంతే. ఈ విషయమైన ఆలోచించకూడదు అంటే ఆలోచించకూడదు అంతే. దాన్ని ఎడెక్ట్ చేసుకునే వీలు చేసేయాలంతే. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటారు దీన్నే జితేంద్రియం. ఆ తర్వాత పిరికితనము లేని ఆత్మ, ధైర్యం. పరిస్థితుల వైపు ఎప్పుడు కూడా మనం చూడకూడదు. పరిస్థితుల వైపు ఎప్పుడు కూడా చూడదు. ఇరుగు పొరుగు వారి మాటల మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టొద్దు. దేవుడు, నీవు, నేను, నా దేవుడు, ఆయన మాటలు, నేను, నాకు ఆయనకు మధ్య తప్ప సంబంధం నాకు వేరే వాళ్ళ మాటలకు నాకు అనవసరం అంతే. ఆ విషయంలో ఆయన ఏం చెప్పాడు? ఫలానా వాళ్ళు వచ్చి అంటారు, ఫలానా వాళ్ళు వచ్చి ఫలానా దగ్గర వెళ్ళొచ్చుగా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? అక్కడ ఆయన అన్ని చెప్తున్నాడు, ఏదో కడతాడంట,
అది కట్టేసి రావచ్చుగా, లేకపోతే మీ ఇల్లుది అది సరిగ్గా లేదు, వాస్తు సరిగ్గా లేదు, అందుకోసమే మీకు ఈ కష్టాలలోనే. అమ్మో నిజమేనేమో, నిజమే, అది అది దురాత్మ ఆలోచన. అంత అనవసరం. దేవుడు ఏం చెప్పాడు, నేనేం చేస్తున్నా, దేవునికి నాకు సంబంధం అంతే అంతే, ఇంకా అనవసరం, మిగతాన్ని అనవసరం. కాబట్టి ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏంటంటే, ధైర్యము కలిగి పని జరిగించు, ధైర్యం కలిగి నడువు అంతే. పరిస్థితులు ఏమవుతావో నీకు అనవసరం, ఆ దేవుని చేతిలో పెట్టే, నువ్వు నడవాల్సింది అంతే. దానినే విశ్వాసము అంటారు. విశ్వాసం ఎప్పుడు కూడా ఎస్టిమేషన్ వేసుకోకూడదు. ఈ విశ్వాసం ఎప్పుడు కూడా ఎస్టిమేషన్ వేయదు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ పని ఎంత లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేకపోతే అక్కడ దాకా నడవగలనా లేదా, నాకు శక్తి ఎంత ఉంది. విశ్వాసం ఎప్పుడు కూడా ఆ ఎస్టిమేషన్లు బేరేజీలు వేసుకోదు, బ్యాలెన్స్ చూసుకోదు, అంతే. దేవుని చేతులు పెట్టేసి వాడు. రెండో విషయం, ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, దేవుడు దేన్నైతే ఓర్వలేడో దానిని మనం కూడా సపోర్ట్ చేయదు. దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో దానికి మనం వత్తాసు పలకవద్దు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, నీవు కూడా నేను కూడా పాపాన్ని ద్వేషించవలసిందే. దేవుడు అన్యాయాన్ని అక్రమాన్ని సహించలేడు, నీవు కూడా నేను కూడా అన్యాయ అక్రమాలని మనం సపోర్ట్ చేయకూడదు. అలాగే దేవుడు ఒకరికి హాని చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేయలేడు, మనం కూడా సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధత విషయంలో రాజీ పడకూడదు. పరిశుద్ధత విషయంలో రాజీ పడకూడదు, రాజీ లేదు. భార్య భర్తకు లోబడి ఉండాలి, భార్య భర్తను గౌరవించాలి, భార్య భర్త యందు భయం కలిగి నడుచుకోవాలి, మంచిదే, కరెక్టే. అయితే భార్య భర్తకు లోబడాలి అని చెప్పేసి భర్త ఒక చెడు పని చేయమని చెప్తే దానికి భార్య లోబడవలసిన అవసరం లేదు. ఆ విషయంలో అది ఎక్సెప్షనల్ కేసు, అది మినహాయింపు అంతే, అది మినహాయింపు అంతే. లేకపోతే భర్త రోజు ప్రార్థనకి వెళ్తావా, ఈరోజు నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి లేదు అనేసరికి బైబిల్లో ఉంది కదండి, భార్య భర్తకు విధేయత చూపించాలి కాబట్టి నా భర్త ఏమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు అని అంటే ప్రార్థనకి వెళ్ళొద్దని అన్నాడు కాబట్టి నా భర్త మాటే నాకు వేదవాక్కు అని చెప్పేసి తలదించడం కాదు. అట్లాంటి విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. మంచి విషయం ఇట్లాంటి విషయంలో కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా నీ భర్తకు నువ్వు లోబడవలసిందే. కాబట్టి పాపం విషయంలో దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో ఆ విషయంలో మనం రాజీపడని అవసరం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. మన కనుదృష్టి కూడా అలాగే ఉండాలి. అంటే దేవుడు ఏ స్టాండర్డ్, ఏ ప్రమాణికం, ఏ ప్రమాణం నియమించాడో ఆ ప్రమాణానికి, ఆ స్టాండర్డ్కు తగ్గట్టుగానే మనం జీవించాలి. అది ఆయన చేసింది. అదే దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. మూడో విషయం, ఇతని జీవితం నుంచి నేర్చుకునే మూడో విషయం ఏంటంటే, ఒక న్యాయమైన పని చేస్తున్నప్పుడు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు భయము, అనుమానము, మోమాటము ఎప్పటికీ కలిగి ఉండవు. ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు, ఒక మంచి కార్యం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సంబంధమైన పని చేస్తున్నప్పుడు భయము గాని,
అనుమానం గాని మొహమాటం గాని ఉండవలసిన పని లేనే లేదు, ఉండకూడదు. ఇక్కడైనా నేను ఈత పట్టుకుంటే వీళ్ళేమైనా అనుకుంటారేమో, వాళ్ళేమైనా అనుకుంటారేమో అని చూశాడైనా అసలు ఆలోచించలే. లేకపోతే నేను ఈత పట్టుకొని వెళ్తే ఏమైనా జరిగిద్దేమో, నాకు తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను చంపేస్తారేమో అని ఏమైనా ఆలోచించాడా? అస్సలు ఆలోచించలే. అంటే నీవు చేస్తున్న పని నమ్మకమైనదైనప్పుడు, మనం చేస్తున్న పని వాక్యానుసారమైనదైనప్పుడు ఎవరు ఏమనుకుంటే నీకు అనవసరం, అనుమానంతో నీకు అనవసరం, మొహమాటంతో నీకు అనవసరం, భయంతో నీకు అనవసరం. అవేమీ ఉండకూడదు, అవేమీ ఉండకూడదు. అంతేగాని ఆయన ఇలా చెప్తే ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా అనేసుకున్నాడేమో, ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా అనేసుకుంటాడేమో అలా ఆలోచించవద్దు, అలా ఆలోచించవద్దు. నాలుగో విషయం చూడండి, ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నాలుగో విషయం ఏంటంటే, దేవుని యందు ఆసక్తి కలిగిన వారు ఏ వ్యక్తిని కూడా, ఎవరిని కూడా వారు లక్ష్య పెట్టరు. అంటే పాపం చేస్తున్న వారిని, దేవుని యందు ఆసక్తి కలిగిన వారు పాపము చేస్తున్న ఏ మనిషిని కూడా లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు, ఆ మనిషికి భయపడవలసిన అవసరం లేదు. అంటే నువ్వు చేస్తున్నది తప్పు కదా అని అంటే ఆయన ఏమైనా అనుకుంటాడేమో అని ఆయన్ని బట్టి మనం ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే అతన్ని లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు, చెప్తున్నాం అంతే. వింటే విను, నాకు లేదు, నీ ఇష్టం. తర్వాత 5వ విషయం ఏంటంటే, యవ్వనస్తులను దేవుడు బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యవ్వనస్తులు మాత్రమే కాదు, తన ప్రజలైన వారందరినీ కూడా దేవుడు బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప బలహీనులుగా, నిరాసక్తులుగా, నీరసాలతో వడలిపోయి, లేకపోతే ఏదో ఇక కొన్ని మనం తెచ్చుకునేవి ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని మనం తెచ్చుకునే లిస్టే చాలా ఉంటాయి. ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఒకసారి యోహాను గారు రాసిన 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అండర్లైన్ చేయండి. అది అండర్లైన్ చేయండి. యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్పాడు. ఇక్కడ ఈ వచన భాగాన్ని 2 కోణాల్లో చెప్పచ్చు. ఒకటేంటంటే, అక్కడ చిన్నపిల్లలు అని అంటే ఏదో ఇట్లాంటి చిన్నపిల్లలు కాదు, విశ్వాస జీవితంలో అప్పుడే వచ్చిన వారిని చిన్నపిల్లని సంబోధించాడు. అక్కడ యవనస్తులు అనంటే ఎవరనంటే ఆ విశ్వాస జీవితంలో కాస్త ఒక స్థాయికి ఎదిగిన వారిని అక్కడ యవనస్తులుగా ఆయన సంబోధించాడని మనం ఆత్మీయంగా చెప్పుకోవచ్చు. అక్కడ భౌతికంగా, లిటరల్ గా, అక్షరార్థంగా తీసుకున్నా కూడా అక్కడ యవ్వనస్తులు దేవుని చేతిలో వాడబడితే వారు బలవంతులే. యవ్వనస్తులు దేవుని చేతిలో వాడబడితే వారు బలవంతులే. వారు దేవుని చేతిలో ఉంటే వారు బలవంతులే, వారు బలహీనులేవి కాదు. ఎందుకంటే దేవుని ఆశ కూడా యవ్వనస్తుల ద్వారా యవ్వనస్తులను ఆయన తన పని కోసం సెలెక్ట్ చేసుకోవడమే. సాతాను యొక్క తలంపు, సాతాను యొక్క కోరిక కూడా యవ్వనస్తులను తన పని కోసం సెలెక్ట్ చేసుకోవడానికే. ఇప్పుడు ఈ యవ్వనస్తుల మీద దేవుని గురి ఉంది, సాతాను గురి కూడా ఉంది. ఇద్దరి గురులు ఉన్నాయి. ఇద్దరు చూస్తూ ఉంటారు, ఇతను నా కోసం వస్తాడా అంటే వెళ్ళిపోతాడా.
సాతాను కూడా చూస్తూ ఉంటాడు, ఈయన ఎట్లయినా సరే నా వలలో వేసుకోవాలి, ఎట్లా చేసినా సరే. ఇది బలహీనతలు ఏంటి? వీడు వీడు వీకు, వీడు వీకు? సినిమాల, ఆటల, వ్యసనాల, లేకపోతే ఆ అశ్లీల వీడియోల, అశ్లీల సాహిత్యమా, లేకపోతే ఫ్రెండ్షిప్పా? ఎక్కడ వీడి వీక్ పాయింట్ ఎక్కడా అని చెప్పేసి వాడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు కూడా అసలు ఈయన నా చేతిలో వస్తే అసలు ఇతన్ని భలే వాడుకుంటానే, ఈడు అసలు నా దగ్గరకు వస్తే చాలా బాగుంటుందని దేవుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేనికైనా యవ్వనస్తులే కావాలి. పోలీసు ట్రైనింగ్, పోలీసు నోటిఫికేషన్లు పడ్డాయి, 40 సంవత్సరాల్లోనే అప్లై చేయమంటాడా? యవ్వనస్తులే కావాలి. ఆర్మీ ట్రైనింగ్, ఆర్మీ నోటిఫికేషన్స్ పడ్డాయి, ఆ 50 సంవత్సరాలను రమ్మంటాడా? లేదు, యవ్వనస్తులే కావాలి, ఆరోగ్యవంతులు కావాలి. అలాగే ఆ చాలా జాబ్ నోటిఫికేషన్స్ పడతాయి, 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాడు అర్హత అని అంటాడా? లేదు, యవ్వనస్తులే కావాలి, యవ్వనస్తులే కావాలి. అలాగే అప్పుడు యవ్వనస్తులు బలవంతులు, వాళ్ళు దేవుళ్ళలో నిలిస్తే వాళ్ళు చాలా బలవంతులు, చాలా బలవంతులు. ఒక ఆయన డేవిడ్ బ్రైనార్డ్ గారు 29 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు. 29 సంవత్సరాలే బ్రతికాడు ఆయన. చిన్నప్పుడు అతను టీబీ సోకింది అతనికి. తన చిన్న వయసులోనే అది ఎలా అంటుకుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన బ్రతికింది 29 సంవత్సరాలే. డేవిడ్ బ్రైనార్డ్ గారు 29 సంవత్సరాలే. ఈ 29 సంవత్సరాల వయసులోనే అమెరికా దేశంలో, అమెరికా అడవుల్లో ఉన్న ఆ తెగల దగ్గరికి వెళ్ళి 29 సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకోలేదు. ఈ 29 సంవత్సరాల వయసులోనే అమెరికా అడవుల్లో ఉన్న ఆ ఆదిమ జాతులందరికీ ఆయన సువార్తను ప్రకటించి అక్కడే ఉండి వాళ్ళతోనే ఉండి ఆయన 29 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు. ఆ గుర్రం పైన సుమారుగా 15,000 మైళ్ళ కిలోమీటర్లు అడవుల్లో ప్రయాణం చేసి ఆ చిన్న వయసులోనే ఆయన అదే టీబీ చేత ఆయన కన్నుమూశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసుకున్న డైరీ బయటపడింది. ఈ దగ్గర ఏమేమి ఉన్నాయి అని చెప్పినప్పుడు ఒక డైరీ బయటపడింది. ఆ డైరీని తీసుకొచ్చారు. ఆ డైరీని తీసుకొచ్చి చదివిన తర్వాత ఆ డైరీని ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రింట్ చేసేసి ప్రపంచం అంతటి కూడా ఒక బుక్గా ఇప్పటికి కూడా దాన్ని తెలుగులో కూడా తర్జుమా చేశారు. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ అని చెప్పేసి తెలుగులో కూడా తర్జుమా చేశారు. ఆ పుస్తకం మహా అయితే ఒక 120-130 పేజీలు ఉంటుంది ఆ పుస్తకం అంతే. ఆ డైరీ అతని జీవితాన్ని చదివి ఎవరెవరు ఆకర్షితులయ్యారో తెలుసా? ఎవరెవరు వచ్చారో తెలుసా? తర్వాత మిషనరీ వర్క్ లోనికి రాబర్ట్ ముర్రే మెక్చైన్ అని, ఈయన స్కాట్లాండ్ దేశంలో, ఈయన కూడా చాలా 32 సంవత్సరాలు బతికాడు ఈయన అంతే. కానీ స్కాట్లాండ్ దేశం అంతటిని కూడా గడగడలాడించాడు ఈయన. స్కాట్లాండ్ రాణి కూడా అసలు ఎవరికి భయపడదు, కానీ రాబర్ట్ ముర్రే మెక్చైన్ అంటే స్కాట్లాండ్ రాణి కూడా భయపడిపోయిందంట. మోయి అని చెప్పేసి 32 సంవత్సరాలే ఇది కూడా. ఆ తర్వాత ఈ డేవిడ్ బ్రైనార్డ్ గారి జీవితాన్ని బట్టే విలియం కేరీ గారు కూడా భారతదేశానికి రావడానికి కారణం, ఇన్స్పిరేషన్ ఎవరనంటే డేవిడ్ బ్రైనార్డ్ గారి యొక్క జీవితమే. ఆయన చదివిన తర్వాత అప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, భారతదేశానికి నన్ను పంపు అని చెప్పేసి కింద నేలలో మట్టి మీద ఇసుకల్లో భారతదేశం యొక్క మ్యాప్ తీసి ప్రార్థన చేసేవాడంట. అంటే 29 సంవత్సరాల చిన్న జీవితం, యవ్వన జీవితం, దేవుడి కోసం ఆయన అర్పించబడ్డాడు, దేవుడి కోసం ఇక్కడ ముగించాడు. ఆ ఒక్క జీవితంలో నుంచి అనేక జీవితాలు ఇన్స్పైర్ గా తీసుకుని ప్రేరేపించబడి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాగే ఈ రోజుల్లో ఉన్న యవ్వనస్తుల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఈ రోజుల్లో ఒకప్పుడు
దేవుని సేవ అని అంటే మంచిగా కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, బాగా చదువుకున్న వాడినేమో పెద్ద చదువులు చదివించేవారు లోక సంబంధమైన వాళ్ళు. ఎవరైనా కానీ 7th ఫెయిల్ కానీ 10th ఫెయిల్ కానీ ఎవరైనా అయ్యాడనుకోండి, అతన్ని బయట కాలేజీకి పంపించేవాడు. ఏంటనంటే వీడు దేనికి పనికిరాడు, వీడు చదువుకు పనికిరాడు, వీడు పాస్టర్ గానే పనికి వస్తాడు అని చెప్పేసి ఈ ఫెయిల్ అయిన వాడిని ఏం చేసేవాళ్ళు, ఈ 10th ఫెయిల్ అయిన వాడిని, ఇంటర్ ఫెయిల్ అయిన వాడిని బయట కాలేజెస్కి పంపించేవాడు. బయట కాలేజెస్ బాగా చదువుకున్న వాడిని లోక సంబంధంగా వాడిని లోకంలో బాగా చదివించి మంచి ఉద్యోగంలోనికి వచ్చేంత వరకు వాడిని చదివించి వాడిని అలాగే చేసేవాడు. ఈ ఫెయిల్ అయిన వాడినేమో బైబిల్ పట్టించేసి బైబిల్ కాలేజీకి పంపించేసి తర్వాత పాస్టర్ అని చెప్పేసి ఊరి మీదకి వచ్చేవాడు, అంటే ఊరిలోకి వచ్చేవాడు. ఇలాగా చేయడం వల్ల చూడండి, ఈ బయట ప్రజల దృష్టిలో ఎలా అయిపోయిందంటే పాస్టర్ అంటే ఇదేం తెలియదు, ఇతనికి ఏం తెలియదు, లోకం తెలియదు, ఒక చట్టం తెలియదు, ఒక శాస్త్రం తెలియదు, సమాజం తెలియదు, పరిస్థితులు తెలియదు, ఏమీ తెలియదు. దీనికి ఏదంటే ఆ బయట నుంచి ఏదో 4 ముక్కలు చెప్తాడు అంతే. తర్వాత వీళ్ళకి కూడా సరిగ్గా ఏమి అంటే వీటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ చెప్పే మాటలు కూడా ఈ జనాలు కూడా ఎలాగా వాళ్ళు తీసుకుంటారంటే వాడు అలాగే చెప్తుంటారు వాళ్ళంతే. అలాగే అంటే ఎవరినో మనం ఏదో అనాలనే ఉద్దేశం కాదు, కానీ ఒక దగ్గర నేను విన్న విషయమే, నా చెవులారా నేను విన్న విషయమే చెప్తున్నాను. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, మేమంతా కూడా కూర్చున్నాం, అందరం కూర్చున్నాం, పెద్ద ఆయన వాక్యం చెప్తున్నాడు, పాస్టర్ గారు. అక్కడ ఒక వాక్యం ఉంది, ద్వీపములారా యెహోవా మాట ఆలకించుడని చెప్పేసి ద్వీపములారా అని ఉంది. ఆయన దాన్ని ఏమని చెప్పి చదువుతున్నాడంటే దీపములారా యెహోవా మాట ఆలకించుడి అని చదివాడు. చదివి తర్వాత ఆయన ఇక దాన్ని ఇంటర్ప్రిటేషన్, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అదిగో దీపాలు కూడా దేవుని మాట వినాలి అని చెప్తున్నాడు. ఏ దీపాల గురించి చెప్తున్నాడు? ఈ మనం కొవ్వొత్తులు వెలిగిస్తామే, కిరోసిన్ బుడ్డులు కొవ్వొత్తి, ఆ దీపాలతో ఈ దీపాలు కూడా దేవుని మాటలు వినాలని చెప్తున్నాడు. అక్కడ విషయం, అక్కడ పదం ఏంటి? ద్వీపము. ద్వీపము అంటే 3 వైపుల నీళ్లు, ఒకవైపు భూభాగం ఉన్న దాన్ని ద్వీపము అంటారు. మన భారతదేశం ద్వీపమేనా? 3 వైపుల నీళ్లు ఉన్నాయిగా కదా. అలాగే మనది ద్వీపకల్పం, మనది ద్వీపం కాదు. ద్వీపం అని అంటే చుట్టూ నీళ్లు, మధ్యలో భూభాగం. శ్రీలంక ఒక ద్వీపము, ఆస్ట్రేలియా ఒక ద్వీపము, న్యూజిలాండ్ ఒక ద్వీపము, మడగాస్కర్, ఇట్లా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి ఎలాగా చెప్పేస్తున్నారు అంటే అది విన్న తర్వాత చాలా బాధేసేసింది. అయ్యో ఇందుకోసమైనా ఇలాగ ఈరోజు ఇలా అయిపోయిందని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు తన సేవకు ఎవరిని పిలిచాడో తెలుసా? పని పాట లేని వాడిని పిలవలేదు. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, పని పాట లేని వాడిని తన సేవ కోసం అసలు ఆయన ఎక్కడా పిలవాలి. మోషేని పిలిచాడు, ఏం చేస్తున్నాడు ఆయన? తన మామ మందను కాస్తున్నాడు, అప్పుడు పిలిచాడు రమ్మని. ఆ తర్వాత ఎలీషా గారిని పిలిచాడు, ఏం చేస్తున్నాడు ఆయన? ఏలియా గారిని పిలిచే సమయానికి తన 12 ఆ ఎండ్ల ఆకల చేత ఆయన పొలాన్ని దున్నుతున్నాడు, అక్కడి నుంచి పిలిచాడు. శిష్యులు పిలిచాడు, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ చేపలు పెడుతున్నారు, వాళ్ళ పనిలో ఉన్నారు, అక్కడి నుంచి అది వదిలిపెట్టి రమ్మని చెప్పాడు. అలాగే పౌలు గారు, ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రంలో చాలా పండితులు, ఆయన పిలిచాడు. ఎజ్రా, నెహెమియా, రాజు దగ్గర గిన్నెలు తీసుకో. ఎజ్రా చాలా పండితుడు, శాస్త్రి. తర్వాత మత్తయ్య గారు, ఆయన ఏంటి? ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. లూకా గారు, ఆయన వారు, ఆయన వైద్యుడు కదా. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని అంటే ఆ సేవలోనికి కనీసం మనం ఏదో ఒకటి, అంతేగాని ఇంకా ఏ పని లేదు, పాట లేదు కాబట్టి ఇక బైబిల్ పెట్టేసుకొని సేవ అని చెప్పేసి అలా కాదు. కాబట్టి యవ్వనస్తులుగా మీరు చదువుకోవాలి, చదివే విషయంలో మీరు నిర్లక్ష్యం చేయదు.
చదవడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చదవడానికి మన చదువులు దేనికి ఉపయోగపడాలంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగపడాలి. మన చదువుల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన చదువులు ఎందుకనంటే ఆయన పని చేయడానికే ఉపయోగపడాలి, అంతే. ఆయన పని చేయడానికే ఉపయోగపడాలి. కాబట్టి మీరు చదివే విషయంలో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. చదవాలి, దేవునిలో ఉండాలి, చదవాలి. దేవుడు తన పిలుపును మీకు ఇస్తాడు. అప్పుడు మీరు ఏదైతే పని చేస్తారో, మీరు ఏ స్థాయిలో అయితే ఉంటారో, అప్పుడు దాన్ని వదిలిపెట్టేసి మీరు కూడా సేవలో ఉంటారు. అప్పటి వరకు దేవుడు, మీ చదువు, దేవుడు, మీ పని, ఈ రెండు కూడా సమాంతరంగా వెళ్తూ ఉండాలి. దేనిని నిర్లక్ష్య పెట్టకూడదు. దేనిని కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. కాబట్టి ఫినెహాసు యొక్క ఆసక్తి, ఆయన ఆసక్తి కలిగి దేవుడి కార్యాలు చేసి దేవుడు వారలేని దాన్ని ఆయన కూడా ఓర్చుకోలేకపోయాడు. కాబట్టి పిల్లల మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి దేవుని విషయాల్లో. అయితే మన ఆసక్తిలో జ్ఞానానుసారంగా ఉండాలి. ఒక మాట చదివి మనం ముగించుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఆసక్తి ఉండడం మంచిదే, ఆసక్తి కలిగి ఉండాలి దేవుని విషయంలో. కానీ ఆ ఆసక్తి కూడా జ్ఞానానుసారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది సరైన ఆసక్తి. కాబట్టి దేవుని పని విషయంలో, దేవుని ఆరాధన విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, ప్రార్థన విషయంలో, అన్ని విషయాలు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఎవడు కూడా ఏం చేయలేడు. ఆసక్తి కలిగి ఉండాలి. ఫస్ట్ ఆసక్తి కలిగి ఉంటేనే మనం ఏదైనా చేస్తాం. ఆసక్తి ఉంటేనే వస్తాం, ఆసక్తి ఉంటేనే చదువుతాం, ఆసక్తి ఉంటేనే ప్రార్థన చేస్తాం, ఆసక్తి ఉంటేనే మందిరానికి వస్తాం. అది ఎందుకనంటే రాబోయే తరం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఆలస్యమైపోయి ఇంకా 100 సంవత్సరాలు కనుక ఉంటే, 100 సంవత్సరాలు ఉండదనుకోండి, చెప్తున్నాను, 100 సంవత్సరాలు కనుక ఉంటే ఇంకా 50 సంవత్సరాలైనా ఉంటే, మరి తర్వాత తరానికి చెప్పాలి అని అంటే ఇప్పుడున్న తరమే చాలా ఎలాంటి తరం ఇది? చాలా టెక్నాలజీ పరంగా కానీ, చదువు పరంగా కానీ చాలా ఇప్పటికే హై స్టాండర్డ్లో ఉన్నారు. పల్లెటూరులో కూడా 4G 5G వచ్చేసాయి, AI వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆ తర్వాత అందరు చదువుకుంటున్నారు. ఆ పోయిన కాలంలాగా ఇప్పుడు లేవు. అందరి చేతిలో ఇప్పుడు టెక్నాలజీ ఉంది. అందరు కూడా చూస్తున్నారు, అందరు కూడా వింటున్నారు, అందరు కూడా చదువుతున్నారు. వచ్చే జనరేషన్ అంతా కూడా మొత్తం అందరు చదివిన వాళ్ళే, అంత టెక్నాలజీలే. కాబట్టి వాళ్ళకి చెప్పాలంటే మనకేమి చదువు లేకుండా ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళు అడిగేదానికి ఏం సమాధానం చెప్తావు? కాబట్టి మీ చదువుల్ని మీరు ఎప్పటికీ నిర్లక్ష్యం చేయదు. మీరు చదివేది ఎందుకనంటే, ఒకటి ప్రధానమైన కారణం మీరు ఎందుకు చదువుతున్నారంటే, ఎందుకు చదవాలంటే దేవుని మహిమపరచడానికే. రెండవది ఏంటంటే, ఈ లోకంలో మనం ఏదో ఒక పని చేయాలి కాబట్టి, ఏదో ఒక చిన్న ఉద్యోగంలో ఏదో పని మన స్థాయిని బట్టి మనం ఉండాలి కాబట్టి దానికోసం రెండవ విషయం. అంటే మొదటి విషయం మాత్రం మన చదువులు దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని మహిమను ప్రకటించడానికి అవి ఉపయోగపడాలి. అందుకోసం చదువులు నిర్లక్ష్యం చేయదు. నేను చదువుతున్నప్పుడు కూడా ఈ చదువులన్నీ వేస్తూ మీ డిగ్రీలన్నీ చించిపారేయండి, ఇదంతా కూడా పిచ్చిది అని అంటే అప్పుడు నాకు కూడా అనిపించేసింది, ఇది చించేద్దామా, ఈ చదువు మధ్యలో మానేసేద్దామని. కానీ ఎందుకో ఆ తర్వాత దేవుడు ఆ తలంపులని దూరపరిచాడు. ఆ తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ ఆ మాటలు కనుక వినేసి అప్పుడు కనుక చదువులు పక్కన పెట్టేసి అదంతా చించేసి అలా ఉంటే ఇప్పుడు నిజంగా చాలా దారుణమైపోయేదేమో పరిస్థితి అనిపించింది. కానీ కాదు, అది తప్పుడు సమాచారం. చదవాలి, అర్థమైందా? చదవాలి. మీరు ఎలా చదువుతారో
దేవుని పనిలో కూడా అదే ఆసక్తి. పాపాన్ని ప్రేమించకూడదు, పాపాన్ని ద్వేషించాలి. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దాన్ని ద్వేషించాలి, దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించాలి. కాబట్టి ఫినెహాసు జీవితంలో ఇంకా అనేకమైన సంగతులు మనం ఆయన జీవితం నుంచి మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడు ఇంతవరకు మనకు సరిపోతుంది. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలిగిన తండ్రి, చేయగలిగిన మాటల్లో ఉపగలిగిన మా తండ్రి, కనికర సంపన్నులైన మాటల్లో స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం తండ్రి ఆయన మీ లేఖనాల నుంచి ఫినెహాసు జీవితం ద్వారా మాకు నేర్పించిన సంగతులను బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు సహించలేని దాన్ని యవనస్తుడైంది తాను కూడా సహించలేదు. యవనస్తుడుగా ఉన్న అతను అసలు తానే పాపంలో మునిగిపోయి ఉండాలి, కానీ ప్రభువా పాపానికి దూరంగా ఉంది పాపం చేస్తున్న వారిని సహించలేక ఓర్వలేకపోయాడు నా తండ్రి. అలాంటి మనస్సు, ఫినెహాసు లాంటి హృదయం, ఫినెహాసు లాంటి ఆసక్తి మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకోవచ్చు. పాపాన్ని ద్వేషించేవారు, పాపం విషయంలో రాజీ పడని వారు, పాపాన్ని నా తండ్రి సహించలేని వారు, అలాంటి హృదయం, అలాంటి మనస్సు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొచ్చాం. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. నా తండ్రి నాయన సంఘంలో యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తాను. ఫినెహాసు లాంటి జీవితాలు, నాయన డేవిడ్ బ్రైనార్డ్ లాంటి జీవితాలు, విలియం కేరీ లాంటి జీవితాలు, ముర్రే మ్యాక్సన్ లాంటి జీవితాలు తండ్రి మా బిడ్డలను కూడా అనుగ్రహించమని, మా బిడ్డలు కూడా అలాంటి స్థితిలోకి నాయన ముందులాగా వెళ్ళుదారు మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నాయన మీ బిడ్డలను మీ సాధనాలుగా మీ చిత్తంలో ఎలాగ వాడబడానికి మీరు ఆశపడుతున్నారో మా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చిత్తానుసారంగా వారి జీవితాలు ఫలింపచేయమని, మా బిడ్డలందరినీ కూడా దీవించమని తండ్రి. ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంతో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.